హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇది చూస్తున్నారు కదండి, గాదిరాజు ప్యాలెస్ అనమాట. వైజాగ్ లాసెన్స్ బై దగ్గరలో ఉంది. ఇది బీచ్ రోడ్ వెళ్ళే దారిలో. దాని అవుట్లుక్ అయితే చాలా బాగుంటుందండి. దీంట్లో ఏంటంటే ఇది ఫంక్షన్ హాల్. యాక్చువల్లీ పెళ్ళిళ్ళని అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఖాళీగా ఉండేటప్పుడు ఏంటంటే ఇలాగా ఎగ్జిబిషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. సో మెగా ట్రేడ్ ఫెయిర్ అనేది జరుగుతుందండి. ఇది యాక్చువల్లీ ఆగస్ట్ 30th పెట్టారంట. మాకు కూడా తెలీదు. మేము నిన్న వెళ్ళాము. ఈరోజు 6th కదా, ఇంకా 9th వరకు ఇది జరుగుతుంది అనమాట. సో ఎవరికైనా వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసి కొంతమందికి తెలుస్తుంది కదా అని చెప్పి నాతో పాటు మీరు అందరూ చూడాలని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. వైజాగ్లో ఉండే వాళ్ళైతే వెళ్ళండి, వేరే ఊర్లో ఉండే వాళ్ళైతే మాకు చూసి ఆనందించండి. ఎందుకంటే దీనికి టికెట్ అయితే ఉంది, 30 రూపీస్ టికెట్ ఉంది, ఎంట్రీ టికెట్. సో లోపలికి వెళ్తుంటే మనకి జస్ట్ ఈ ప్యాలెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది హోటల్ కూడా అండి, రూమ్స్ ఉంటాయి, రెస్టారెంట్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో. ఓకేనా, మీకు చూపించడం కోసం పెడుతున్నాను. చాలా బాగుంటుందండి. ఓకే, అయితే ఎగ్జిబిషన్స్ అంటే మనం ఎప్పుడు వెళ్తూ ఉంటాము. బట్ ఇక్కడ ఈ ట్రేడ్ ఫెయిర్లో స్పెషాలిటీ ఏంటంటే అన్ని దేశాల నుంచి వచ్చారనమాట. అంటే థాయిలాండ్ వాళ్ళు కొన్ని రకాల ప్రోడక్ట్స్ అనేవి పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే నేపాల్ వాళ్ళు పెట్టారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పెట్టారు, బంగ్లాదేశ్ నుంచి పెట్టారు, దుబాయ్ నుంచి పెట్టారు. అసలు దుబాయ్ వాళ్ళు కొన్ని టాప్స్ అవి తగిలిచ్చారండి. అసలు ఎంత బాగున్నాయి అంటే భలే అనిపించింది అనమాట. అంటే మనం వేసుకోమా అనేది పక్కన చూసేటప్పటికి చాలా అట్రాక్టివ్గా కనిపించినాయి అనమాట. ఫర్నిచర్స్, డ్రెస్సెస్, శారీస్. ఇది చూడండి, ఇది చిన్న బనానా ట్రీ చాలా బాగుందనమాట. థాయిలాండ్ వాళ్ళు పెట్టినవి ఇవి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనేది ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా పైన ఒక చిన్న బోర్డు పెట్టుకుని దాని మీద మెన్షన్ చేశారండి. ఈ ప్యాలెస్లో ఏంటంటే ఇలా ఎగ్జిబిషన్స్తో పాటు ఒక్కొక్కసారి ఫ్యాషన్ షోస్ అవి కూడా జరుగుతూ ఉంటాయండి. వస్తువులకు సంబంధించి ఎక్స్పోస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే సూయింగ్ మిషన్ ఎక్స్చేంజ్కి సంబంధించి జరుగుతూ ఉంటాయి. సో చాలా రకాలు జరుగుతూ ఉంటాయి. అవి పెట్టినప్పుడు మనం తెలుసుకుని వెళ్ళి చూసుకోవచ్చు. సో రకరకాల దేశాల నుంచి వచ్చారు. ఎవరెవరు ఏమేమి తెచ్చారో చూడండి. వాళ్ళ బోర్డ్స్ కూడా నేను చూపించాను పైన ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఒక పెద్ద ఆయన ఇస్కాన్కి సంబంధించి, అంటే కృష్ణ భక్తులు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారండి. భగవద్గీత బుక్స్ ఇవన్నీ సేల్ చేస్తున్నారనమాట. ఆ బుక్స్ ఎవరికైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేదు వద్దు అంటే మన దగ్గర ఆల్రెడీ, సపోజ్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఆల్రెడీ భగవద్గీత ఉంది, అందుకని చెప్పి నేను ఇంకోటి తీసుకోలేదు. కానీ అలాంటప్పుడు ఇక్కడ గంభీరం దగ్గర కృష్ణ మందిరం, ఇస్కాన్ సంథింగ్ కృష్ణ మందిరమో ఏదో కడుతున్నారంట. దానికి మీరు ఒక బ్రిక్ డొనేట్ చేయాలి అంటే 2500 ఇస్తే ఒక బ్రిక్ డొనేట్ చేసినట్టు అనమాట. సో అది కూడా ఆయన చెప్పారు. ఎవరికైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు డొనేట్ చేయొచ్చు వెళ్ళినప్పుడు. ఇందులో మనం టీవీలో చూస్తున్నాం చూడండి, ఆదివాసీ హెయిర్ ఆయిల్ హక్కి పక్కి కమ్యూనిటీ అని చెప్పి ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాళ్ళు కూడా కూర్చున్నారండి. అలాగే జుట్లు ఇరబోసుకొని ఇంత పెద్ద జుట్లు వేసుకొని కూర్చున్నారు అనమాట. అసలు రియల్ హెయిర్ అయినా అనిపించింది చూస్తే. అలా జుట్టు ఉన్న వాళ్ళని మరి పెట్టుకుంటున్నారు, నిజంగా హెయిర్ ఆయిల్ యూస్ చేసి ఆ జుట్టు పెరుగుతుందా అనేది అసలు అర్థం కాలేదన్నమాట. ఓకే, సో ప్రతిదీ తీసాను చూడండి.